తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలంలో ఎలుగుబంటి దాడులు మరోసారి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. శివరాత్రి పర్వదినానికి ముందు వైకోట మరియు బాల్రెడ్డిపల్లి గ్రామాలకు చెందిన 2 రైతులపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటనలు నమోదయ్యాయి. ఈ సంఘటనలతో గ్రామస్తుల్లో భయం నెలకొంది. ఇదే క్రమంలో గురువారం ఓబులవారిపల్లి మండలం పరిధిలోని బోటుమీదపల్లి సమీపంలో వ్యవసాయ పనులకు వెళ్తున్న ఓ కూలీపై ఎలుగుబంటి దాడి చేసింది. గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఎక్కడా ఎప్పుడూ ఎలుగుబంటి ప్రత్యక్షమవుతుందోనన్న ఆందోళనతో ప్రజలు అప్రమత్తంగా జీవనం సాగిస్తున్నారు. అడవి ప్రాంతాలకు సమీపంగా ఉన్న గ్రామాల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యామని చెబుతున్నప్పటికీ తరచూ చోటు చేసుకుంటున్న దాడులు ప్రజల్లో కలకలం రేపుతున్నాయి. గ్రామాలపై ఎలుగుబంట్లు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. అడవి జంతువుల సంచారాన్ని నియంత్రించేందుకు గ్రామాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరముందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. నమస్కారమండి. నా ఛానల్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.